గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, ప్లస్ మనకి ట్రేడ్స్ దొరికినాయి, ఎలా దొరికినాయి, ఎన్ని స్టాప్ లాస్లు అయినాయి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సరే. ఫస్ట్ నిఫ్టీలో చూడండి, నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేయచ్చు అనుకున్నాం కదా. స్టార్టింగ్లో అది జరిగింది కూడా. చూడండి, ఫుల్ వాలటైల్ అయిపోయింది మార్కెట్. ఓపెన్ అవడంతోనే ఇది కిందకి రావడం స్టార్ట్ చేసింది. కిందకు వచ్చేసి ఇక్కడ జనాల్లో బేరిష్నెస్ని ఇంపోజ్ చేసింది. ఫస్ట్ జరిగింది ఏంటంటే, స్టార్టింగ్లో మార్కెట్ ఫాల్ అవడం స్టార్ట్ అవడంతో అందరూ బేరిష్ ట్రేడ్స్లో ఎంటర్ అవ్వడంతో, పైగా ఈ క్యాండిల్లో కూడా కట్ అవడంతో అందరికీ ఇంకా బేరిష్నెస్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్నారు. అది అవ్వడం, అక్కడి నుంచి ఒక రివర్సల్ రావడం, అది కూడా పైదాకా వెళ్ళడం, అంటే 24,800 లెవెల్స్ దాకా వెళ్ళడం, అక్కడి నుంచి మరలా కిందకి వచ్చి క్లోజ్ అవడం. ఈ క్యాండిల్ చెప్తుంది చూసారా, కింద విక్కు పైన విక్కు, బాడీ కూడా స్ట్రాంగ్. సో దీంట్లో ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసి దీంట్లో కనిపిస్తుంది సైకాలజీ ఏంటంటే, మార్కెట్ని ఎలాగో పైకి తీసుకెళ్లాల్సిందే, పైకి వెళ్ళాల్సిందే. కాబట్టి వెళ్ళే ముందు కొంతమంది పుట్ బయర్స్ని ఇక్కడ ఇరిగించేద్దామని చెప్పేసి ఫస్ట్ కిందకు వచ్చింది. ఇక్కడ పుట్ బయర్స్ని ట్రాప్ చేసి పైకి వెళ్ళింది కూడా. ఇక్కడ కూడా కాల్ బయర్స్ని ట్రాప్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి. ఇప్పుడు జరగబోయేది ఏంటి అంటే, ఇది మ్యాక్సిమం ఇప్పుడు ఈరోజు ఎలాగో థర్స్డే కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ అయిపోయింది. వెరీ గుడ్ ఎక్స్పైరీ, చాలా మంచిగా జరిగింది. అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నారుగా, వాలటిలిటీ ఇలాగే ఉంటుంది. ఇంకా రాబోయే ఎక్స్పైరీస్ కూడా ఇలాగే ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు మనకి ఫర్దర్గా రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయని చూద్దాం. సపోర్ట్ వచ్చేసి ఇంకా ఈ క్యాండిల్ హై ఉంది చూసారుగా, అదే సపోర్ట్ 24,600. అంతకన్నా కిందకి వెళ్తే 24,500, అంతే, అంతకుమించి లేదు. తర్వాత రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఈ క్యాండిల్ హైని రెసిస్టెన్స్గా తీసుకుంది. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్లో ఇది కూడా రెసిస్టెన్స్గానే పనిచేసింది. ఈ లైన్ ఉంది చూసారా, ఇది చూడండి, ఈ క్యాండిల్లో అంటే దాదాపుగా 5-6 క్యాండిల్స్ లో దగ్గర ఇది ఉంది. దానికంటే కిందనే క్లోజింగ్ ఇచ్చింది ఈ క్యాండిల్. సో రేపు ఫ్రైడే కాబట్టి, ఫ్రైడే రోజు మార్కెట్ అంటిల్ అన్లెస్ ఈ లెవెల్ని క్రాస్ చేసి వెళ్ళకపోతే మనం సిఈ సైడ్ చూడకూడదు. అలాగే పిఈ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్ 24,600 లెవెల్ దాటితే పిఈ సైడు, 24,750 దాటితే సిఈ సైడ్. అది 150 పాయింట్స్ రేంజ్లో మనం మార్కెట్లో ఏమీ చేయకుండా ఉండాలి. ఒకసారి దీన్ని మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. చూడండి, అస్సలు వాలటిలిటీ చూసారా, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవ్వడం, ఇక్కడ ఎవరైతే పుట్ బయర్స్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ ట్రాప్లో పెట్టింది. ఇది ఇక్కడికి వచ్చినా వాళ్ళు ప్రాఫిట్లో రాలేదు. ప్లస్ ఇక్కడ కొంతమందిని ట్రాప్ చేసేసి మరలా జంప్ పైదాకా, అక్కడి నుంచి మరలా ఈ వాలటిలిటీ, మరలా ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, క్లోజింగ్ వచ్చేసి 24,700 దగ్గర అయింది. సో ఈ క్యాండిల్ హై ఉంది కదా, దీని పైకి వెళ్తేనే సిఈ సైడ్. దీనికన్నా మీరు దీన్నే పెట్టుకోండి బెస్ట్. ప్రాబబిలిటీ చూసుకుంటే 24,850 పైన సిఈ సైడ్ వెళ్ళటానికి ట్రై చేయండి. లేకపోతే ఇంకోటి ఏంటంటే, సేఫ్ సైడ్ అనుకుంటే 24,880 పైనే సిఈ సైడ్, అంతకుమించి లేదు. ఓకే,
ఇంకా పుట్ సైడ్ వెళ్ళాలి అంటే చూడండి, ఈ లెవెల్స్ని అది బ్రేక్ చేయాలండి. 24,560 అసలు 500 ఈ లెవెల్ వేసుకుంటే ఇంకా మంచిది. నాకు తెలిసి మీరు ఇది ఒక ట్రెండ్ లైన్ చూసుకోండి, ఈ లెవెల్ కింద లేదా అసలు ఈ లెవెల్ కిందకి వెళ్ళినా కానీ ఇక్కడ అన్ని సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్ 24,500 కిందే పుట్ సైడ్. అసలు ఈ ట్రెండ్ లైన్ కూడా వద్దు, 24,500 లెవెల్స్ ఒకసారి డ్రా చేసేస్తే బెటర్ అన్నమాట. దీని కింద రైట్, దీని కింద పుట్, దీనిపైన కాల్. సో ఈ మధ్యలో మాత్రం నథింగ్ డూయింగ్, ఏమీ చేయకుండా అలా కూర్చోండి. రైట్, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి క్యాండిల్ ఈరోజు జబర్దస్త్, ఇంకా మంచి క్యాండిల్. ఇక్కడ కూడా అదే గేమ్ జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే, నిన్న ఎవరైతే ఇక్కడ కాల్ బై చేసి హోల్డ్ చేశారో ముందు ఆ వీక్ బయర్స్ అందరినీ తీసేయడానికని మార్కెట్ కింద దాకా వచ్చింది. సో కింద దాకా వచ్చింది, కాకపోతే ఈ క్యాండిల్ లో వరకే వచ్చింది. చూడండి జాగ్రత్తగా, దానికన్నా కొంచెం పైనే వచ్చేసి అక్కడి నుంచి ఇది మరలా రిటర్న్ పై దాకా వెళ్ళింది. పైన కూడా హై 53,888 రైట్. అక్కడి నుంచి మరలా కిందకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది రెసిస్టెన్స్ వచ్చేసి, నాకు తెలిసి ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్, దాని తర్వాత దీని క్లోజింగ్ కూడా ఒక, కానీ దీని క్లోజింగ్ కంటే పైనే క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి దీని అప్పర్ లెవెల్ తీసుకుని ఈ రెండు రెసిస్టెన్స్ లెవెల్స్గా పనిచేస్తాయి. తర్వాత ఈ లెవెల్ కూడా పనిచేయచ్చు. ఇది ఉంది చూసారా, ఇది కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. ఇది మిడిల్ లైన్ 800, 53,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఆల్రెడీ ఇది పనిచేసింది ఈరోజు కాబట్టి కిందకు వచ్చింది. సో దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి అంటే, ఒక్క నిమిషం సపోర్ట్ కూడా చూసుకుందాం. ఈ క్యాండిల్ హై ఒక సపోర్టు, ఈ క్యాండిల్లో ఒక సపోర్టు. ఓకే, దీని ఓపెనింగ్ కూడా సపోర్ట్గా పనిచేయచ్చు. ఈ క్యాండిల్ 50% కూడా వేసుకోండి సపోర్ట్గా, అది కూడా పనిచేయచ్చు. 53,000. ఇప్పుడు ఇది క్లోజింగ్ వచ్చేసి 53,600 దగ్గర ఉంది కాబట్టి 53,500 ఈవెన్ అది కూడా మనకి ఒక సపోర్ట్గా పనిచేయచ్చు. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. చూడండి, ఇవన్నీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా అండి. ఓకే, దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే కానీ, ఇది 53,800 వెళ్తే కానీ, 8,900 వెళ్తే కానీ దానిపైన మూమెంట్ రావడానికి కొంచెం టఫ్, ఎందుకంటే 54,000 కూడా ఉంది పైన. సో రౌండ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీనిపైన ఇక్కడ కొంచెం టఫ్ అవ్వచ్చు పైకి వెళ్ళడం. సో కిందకి వెళ్ళాలి అంటే ఈ లెవెల్ తర్వాత కూడా మీరు ఒక ఫుట్ సైడ్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ తర్వాత కూడా 53,300, 270 కింద కూడా చేయొచ్చు. బట్ వెరీ నియర్ ఇక్కడ మీకు ఒక సపోర్ట్ ఉంది. సో ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయినా నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక బేస్ ఫామ్ అయింది. సో సపోర్ట్స్ వచ్చేసి బాగానే ఉన్నాయి కాబట్టి ప్లాన్ చేస్తే జాగ్రత్తగా ఈ మధ్యలో ఏది జరిగినా కానీ చిన్న చిన్న ట్రేడ్లు, స్కాల్పింగ్ ట్రేడ్స్ చేసుకోవాలి. దీని కింద పుట్టు తీసుకున్నారు, ఇక్కడ బుక్ చేసుకున్నారు, ఇక్కడి నుంచి ఒకవేళ తిరిగింది అనుకోండి మార్కెట్, కాల్ తీసుకున్నారు, ఇక్కడ బుక్ చేసుకున్నారు, ఇంకా పైకి వెళ్తే ఇక్కడ బుక్ చేసుకున్నారు. ఇలా ప్లాన్ చేసుకోండి, స్కాల్పింగ్స్ చూసుకోండి రేపు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ఈ మూవ్ అంతా ఒక్క రోజులో తీసేయచ్చు వీళ్ళందరూ. ఎందుకంటే రేపు ఫ్రైడే వీకెండ్ కాబట్టి వచ్చినంత వాళ్ళు ఎంత బయింగ్ చేశారో మొత్తం సెల్ చేసేసి వీకెండ్కి వెళ్ళిపోవచ్చు, సాటర్డే సండే అలా కూడా జరగవచ్చు. సో మన ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే, అటు వెళ్ళినా మనం మన ప్రాఫిట్ తీసుకుని బయటకు వచ్చేయాలి. చూడండి, ఇప్పుడు ఇది క్లోజింగ్ వచ్చేసి 53,600, 53,500 బ్రేక్ అయిందంటే మరలా ఈ లెవెల్స్ వస్తాయి, ఈ లెవెల్స్ కూడా రావచ్చు. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతూ అనడానికి గ్యారంటీ లేదండి. ఎందుకంటే
ఈ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ టెలింగ్ ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి బయర్స్ ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ డోజీగానే ఉంది. సో రేపు ఒకవేళ బయర్స్ బాగా ఏమంటారు దాన్ని ఆక్యుపై చేసేస్తే ఇది ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేయొచ్చు. వేరే సెల్లర్స్ ఆక్యుపై చేసుకుంటే రెడ్ క్యాండిల్ కూడా రావచ్చు. సో బీ రెడీ, బీ అలర్ట్. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రెండు ఒకేలా ఉన్నాయి చూడండి, రెండిట్లోనూ సేమ్. ఇది కూడా డోజీయే ఫామ్ చేసింది ఒక రకంగా. ఇది ఒక డోజీ, అదొక డోజీ ఫామ్ చేసింది కాబట్టి ఇక్కడి నుంచి మార్కెట్లో మూమెంట్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది చూడండి, ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ యొక్క ఇది ఒక నెక్ లైన్ వచ్చేసి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ఉంది, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్. ఇది మనకి బ్రేక్ అయినట్టుగా కనిపిస్తుంది కానీ నెక్లైన్ దీన్ని బ్రేక్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ట్రాప్ చేసేసి దీన్ని కిందకి తీసుకొచ్చేసి ఇక్కడ కాల్ బయర్స్ అందరిని బయటికి తీసేసాక మరలా పైకి వెళ్ళిపోవచ్చు, అలా కూడా జరగచ్చు. సో ఆలోచించి ట్రేడ్ చేయండి. ఇది ఇంకా పైకి వెళ్ళిపోతుందన్న ఆలోచనలు మాత్రం ఉండకండి. ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ పైన, దీనిపైన ఈ ఏరియా ఒక రెసిస్టెన్స్ ఉంది. సో రెసిస్టెన్స్లు 2-3 ఉన్నాయి, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి చూసుకొని. ఓకే, ఈరోజు ట్రేడ్స్ ఏంటో చూస్తాం. ఇప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది. ఇది చూడండి, మనకి నిఫ్టీలో ఫస్ట్ 2 క్యాండిల్స్ స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. లెవెల్స్ డ్రా చేసుకున్నాం. లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత సిఈపిఈ చార్ట్స్లో 24,500 సిఈ 24,500 పిఈ మనం డ్రా చేస్తే ఇక్కడ ఏమైందంటే మనకి థర్డ్ క్యాండిల్లో 925కి వచ్చిన క్యాండిల్లోనే మనకి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. ఓకే, ఇది ఫామ్ అయింది వెంటనే ఏం జరిగిందంటే మనకి పిఈ సైడ్ ట్రేడ్ యాక్టివేట్ అయింది. కాకపోతే పిఈ సైడ్ ట్రేడ్ యాక్టివేట్ అయినప్పటికీ మనకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇది పైకి వచ్చి క్లోజింగ్ ఇచ్చినా ఇది కిందకు వచ్చి క్లోజింగ్ ఇవ్వలేదు. సో ట్రేడ్లో మనం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఈ ఏరియాలో వచ్చేసి మనకి ట్రేడ్ యాక్టివేట్ అయింది 945కి. ఇక్కడ వెయిట్ చేసి కొంచెం రిట్రేస్ అయిన తర్వాత వెయిట్ చేస్తే దాదాపుగా మనకి బయింగ్ ప్రైస్ వచ్చేసి 178 అది ఆ రేంజ్ వచ్చింది. అక్కడి నుంచి హై వచ్చేసి 284, అంటే ఈ రేంజ్లో బయటకు వచ్చేసాం అనుకోండి. 11:30 ఆ టైంకి 250 దగ్గర మనం బయటకు వచ్చేసాం. సో ఇయర్ వి బుక్డ్ అరౌండ్ 70-80 పాయింట్స్ ఇక్కడ. దాని తర్వాత ఇదైన తర్వాత ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుందేమో అనుకున్న టైంలో ఈ ఫాల్ రావడంతో ఇక్కడ ఇది మనకి ఈ ట్రేడ్లోంచి ఎగ్జిట్, అంటే అక్కడే ఎగ్జిట్ చేసేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి సిఈ సైడ్ ఒకటి ట్రేడ్ యాక్టివేట్ అయింది. అది ఈ క్యాండిల్లో చూడండి, ఈ క్యాండిల్లో మనకి యాక్టివేట్ అవ్వలేదు, ఈ క్యాండిల్లో అయింది. ఎందుకంటే మనం దీనిపైన కాదు, దీని కింద కూడా బ్రేక్ అయితేనే మనం ట్రేడ్లో ఎంటర్ అవుతాం, అదర్వైజ్ కామ్. సో ఇక్కడ బ్రేక్ అయ్యి ఇది రిట్రేస్ అయ్యింది, ఈ బ్లాక్ లైన్ నుంచి రిట్రేస్ తీసుకుంది ఈ గ్రీన్ క్యాండిల్. సో ఈ క్యాండిల్లో మనం ఎంటర్ అయ్యాం. ఓకే, 12:20కి ఎంటర్ అయిన తర్వాత కింద పైన ఆడుకొని చివరికి ఒక మంచి లెవెల్లో ప్రాఫిట్లోకి వచ్చాం అనమాట. ఇది ఇక్కడ ఎంట్రీ వచ్చేసి మనది దాదాపుగా 200 ఆ రేంజ్లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఈ క్యాండిల్లో మనకి ఈ క్యాండిల్ 380 అంటే 350 ఆ రేంజ్లో బయటకు వచ్చేసాం. సో ఇక్కడ కూడా మనకి ఒక 150 పాయింట్స్ దొరికినాయి అనమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ ట్రేడ్ దొరుకుతుందేమో అని చూస్తే చూడండి, ఇది బ్రేక్ డౌన్ ఇచ్చింది కానీ ఈ పక్కన ఏది బ్రేక్అవుట్ ఇవ్వలేదు. సో దీంట్లో కంటిన్యూ చేయాల్సిన అవసరం వచ్చింది. అఫ్కోర్స్ మనం ఇక్కడ బయటకు వచ్చేసాం, కాకపోతే ఏంటంటే
సేమ్ ట్రేడ్లో కంటిన్యూ చేసిన 200 దగ్గర మనకు బయ్యింగ్ కాబట్టి 209 దగ్గర మనం క్లోజ్ చేసాం. సో ఇక్కడ కూడా లాస్ ఏం లేదు. మార్కెట్ ఎన్ని అప్ అండ్ డౌన్ చేసుకున్నా కానీ మనకి ట్రేడ్స్ అనేవి పర్టికులర్గా దొరుకుతాయి. అలాగే స్టాప్ లాసులు కూడా ఉంటాయండి. స్టాప్ లాసులు చిన్నగా ఉంటాయి, ప్రాఫిట్స్ పెద్దగా ఉంటాయి. పర్సంటేజ్ 26%, 20%, 30%, సమ్టైమ్స్ 60%, 77% కూడా వచ్చినాయి అన్నమాట. సో మీరు డిప్లాయ్ చేసిన క్యాపిటల్ మీద మీకు 50% ప్రాఫిట్ వస్తుందా, 20% వస్తుందా? ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ 20% ప్రాఫిట్, దెన్ క్లోజ్ ద ట్రేడ్. దట్స్ ఇట్. అంతకు మించి అవసరం. మినిమం 5% అయితే ఇస్తుంది. ఓకే, సరే. ఇది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనకి ఈరోజు బాగా మంచి 2 SL కొట్టినాయి, తర్వాత ఒకటి మంచి ప్రాఫిట్ ఇచ్చింది. చూడండి, దీంట్లో వచ్చేసి మనకి 925, 930 క్యాండిల్స్, స్పెషల్ క్యాండిల్స్ లెవెల్స్ డ్రా చేసుకుని మనం చూస్తే 53,200 CE, 53,200 PE ఈ చార్ట్స్ని మనం లేఅవుట్ చేస్తున్నాం. సో దీంట్లో వచ్చేసి 10-15 క్యాండిల్ వచ్చేసి మనకి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. ఫామ్ అయిన వెంటనే 10:55కి మనకి సిఈ సైడ్ ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది. చూడండి, ఇక్కడ యాక్టివేట్ అయిందా? ఇది యాక్టివేట్ అవ్వడం, ఇది బ్రేక్ డౌన్ కూడా ఇచ్చింది కాబట్టి మనం దీంట్లో ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయితే అది ఈ క్యాండిల్లో ఎక్కడ 10:55కి స్టాప్ లాస్ దాదాపుగా ఒక 60-70 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంది. సరే, ఇక్కడ మళ్ళీ ఎంటర్ అయ్యాం పిఈ సైడ్. ఇక్కడ ఎంటర్ అయితే మరలా ఈ క్యాండిల్లో మనకి స్టాప్ లాస్ 12 గంటలకి. సో 2 స్టాప్ లాస్లు అయిపోయినాయి. సో ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ కొట్టింది కాబట్టి మరి మనం ఇక్కడ ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎంటర్ అవ్వడంతో ఇది చూడండి, ఇది మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఇది ఈజీగా అరౌండ్ మనకి 2 ట్రేడ్లో 260, 70 పోయినా కానీ ఈ ఒక్కటే మనకి చూడండి ఈ రేంజ్ ఎంత, దాదాపుగా 880 నుంచి 1180. ఓకే, రెండు స్టాప్ లాస్లో 70, 140 పాయింట్స్ తీసేసిన ఇక్కడ ఒక 300 పాయింట్స్ వచ్చినాయి. సో 160 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం. అది నిఫ్టీలోనూ ప్రాఫిట్లో ఉన్నాం, బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ రేపు ట్రేడింగ్ జాగ్రత్తగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.